పద్మశ్రీ కోట శ్రీనివాసరావు గారు సినిమా ఇండస్ట్రీకి ఒక కోటలాగా ఉన్నారు. ఆయన లేకుండా ఏ క్యారెక్టర్ని మనం ఊహించుకోలేం. ఏ సినిమా ఏ క్యారెక్టర్ చేసినా అందులో పరకాయ ప్రవేశం. ఆయనతో ప్రత్యేకమైన అనుబంధం ఏంటంటే ఆయనతో కలిసి సినిమాలు చేయటం. సినిమా చేసేటప్పుడు శుక్రవారం నాడు ఒక సినిమా చేస్తున్నాం, ఇదే ఫిల్మ్ నగర్ లో షూటింగ్ అవుతుంది. ఆ చివర ఆ రోజు శుక్రవారం నా రెమ్యూనరేషన్ లో ఇదిగోండి అని చెప్పి మాకు అందరికి ఆడవాళ్ళందరికీ 500 రూపాయలు నోట్ ఇచ్చి మీరు దాచుకోండి, మీకు మంచి జరుగుతుంది, మీరు గాజులు వేయించుకోండి అని చెప్పారు. మంచి సంస్కారం, అసలు తెలుగు భాషాభిమానం. నేను ఎప్పుడు రెగ్యులర్ గా వస్తాను వాళ్ళ ఇంటికి, రెగ్యులర్ గా వచ్చి ప్రతి పుట్టినరోజుకి వస్తాను, మామూలుగా కూడా ఇటు వెళ్తుంటే వస్తాను. ఎందుకంటే పెద్దవాళ్ళని పలకరించాలి. ఆయన నన్ను విని పిలిచి పాటలు పాడించుకుని విని కళ్ళ వెంట నీళ్లు కార్చి అంత బాగా పాడేవే కళ్యాణి అనేవారు. నేను ఒక సీరియల్లో విలన్ వేషం వేస్తుంటే నాకు అతిపెద్ద అవార్డు అని ఫీల్ అవుతాను. ఆయన ఫోన్ చేసి చాలా బాగా చేసావు వేషం కళ్యాణి, నువ్వు చాలా మంచి విలన్ గా హీరోయిన్లకి ధీటుగా సీరియల్స్ లో బాగా చేస్తున్నావు, నువ్వు సినిమా అటు బుల్లితెర ఇటు వెండితెర అని చెప్పి నన్ను అప్రిషియేట్ చేశారు. నాకు నంది అవార్డు వచ్చింది అదే సీరియల్ కి. కానీ ఈయన ఇచ్చిన కాంప్లిమెంట్ నేను ఎప్పటికీ కూడా అలా ఫోన్ రికార్డ్ పెట్టుకున్నాను. మొన్న కాల్ చేసి ప్రతి పుట్టినరోజుకి వస్తాను, ఈ రోజు నేను విజయనగరంలో ఉన్నానండి గురువు గారు, మళ్ళీ వస్తానని చెప్తే వచ్చాకొద్దులే నువ్వు ముందు పని చూసుకో అన్నారు.